జై హింద్ మిత్రులారా, భాను టాక్స్ కి స్వాగతం. 2007 ఆగస్టు 25 గోకుల్ చాట్ లుంబిని పార్క్ లో బాంబులు పేలుతాయి. 43 మంది అమాయకులు చనిపోతారు. 70 మంది గాయపడతారు. 70 మంది గాయపడతారని మీరు పేపర్లో చదివి ఉంటారు అంతే. కానీ ఆ 70 కుటుంబాల్లో ఈ రోజు వరకు కూడా విషాదం. ఎందుకంటే ఎంటెక్ పూర్తి చేసిన అబ్బాయి ఈరోజు ప్యారలైజ్ అయ్యి ఇంకా బెడ్లోనే ఉన్నాడు. అలాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి ఆ బాంబ్ బ్లాస్ట్లో. ఆ బాంబులు పెట్టిన వాళ్ళ పేర్లు, కోర్టు మరణశిక్ష విధించిన వారి పేర్లు, ఆ బాంబ్ బ్లాస్ట్ కేసులో, గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ కేసులో కోర్టు మరణశిక్ష విధించిన వారి పేర్లు: మొహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ A1, A2 అనీక్ షఫీక్ సయీద్. అయితే వీళ్ళిద్దరు పేర్లను మార్చి శంకర్ రాజు ఈ బాంబులు పెట్టారు అని ఇప్పుడు ఎవరైనా ఒక సినిమా తీస్తే మీరేం చేస్తారు? ఏమి చేయరు. ఎందుకంటే మన తెలుగు, హిందీ, వివిధ భాషల సినిమాల్లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి. ఎన్నో యథార్థ సంఘటనలపై సినిమాలు తీసిన మన సినిమా మహానుభావులు అసలైన పేర్లను మార్చి వారి విరుద్ధమైన మతానికి సంబంధించిన పేర్లను పెట్టి సినిమాలు తీయడం జరిగింది. ఉదాహరణకు రంగ్ దే బసంతిలో డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెజ్ గారిని నెగిటివ్ రోల్లో చూపించారు. సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా. ఎవరు తీశారు సినిమా? అమీర్ ఖాన్ తీశారు. అప్పుడు ఇంత సోషల్ మీడియా ప్రభావం కూడా లేదు. దాన్ని కనీసం ప్రశ్నించే వాళ్ళు లేకపోయారు. అప్పుడు రంగ్ దే బసంతి సినిమా వచ్చినప్పుడు మనం అందరం కూడా మూర్ఖంగా సినిమాని హిట్ కూడా చేసేసాం. కానీ అందులో మన దేశ రక్షణ శాఖ మంత్రిని నెగిటివ్ రోల్లో చూపించారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే 1999 వాజ్పేయి ప్రభుత్వం హయాంలో జరిగిన కాఠ్మండు టు ముంబై ఫ్లైట్ హైజాక్, కందహార్ హైజాక్ అని ఏదైతే అంటారో, పాకిస్తాన్ తీవ్రవాదులు కాఠ్మండు నుంచి ఫ్లై అయిన విమానాన్ని కందహార్కి తీసుకెళ్లారు. ఆఫ్ఘనిస్తాన్లో కందహార్కి ఎందుకోసం తీసుకెళ్లారు? కాశ్మీర్లో ఉన్న తీవ్రవాదులను, జైల్లో ఉన్న తీవ్రవాదులను విడిపించుకోవడానికి ఫ్లైట్ను హైజాక్ చేయడం జరిగింది. ఆ ఘటనపై ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. దాంట్లో అసలైన తీవ్రవాదుల పేర్లు, వాళ్ళు పాకిస్తాన్ దేశస్తులు. ఆ తీవ్రవాదులు వాళ్ళ పేర్లు ఇబ్రహీం అఖ్తర్, జాహిద్ అఖ్తర్ సయీద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్రీ, షాకీర్. వాళ్ళ అసలైన పేర్లు ఇవి, ఆ ఫ్లైట్ని హైజాక్ చేసిన వాళ్ళ పేర్లు. కానీ మన సినిమా డైరెక్టర్ మహానుభావుడు, బాలీవుడ్ ఒక డైరెక్టరు, భోలా, శంకర్, డాక్టర్, బర్గర్ అని ఈ విధంగా ఆ తీవ్రవాదులకు పేర్లు పెట్టడం జరిగింది. దీంట్లో కూడా సేమ్ వాజ్పేయి ప్రభుత్వాన్ని, వారి నాయకత్వాన్ని, అప్పటి రక్షణ శాఖ మంత్రిని నెగిటివ్ రోల్లో చూపించడం. భారతీయులు పెరికి పందలు, ఊరికేనే భయపడిపోతారు, బాధితులు మీరు మా వాళ్ళని మాకు ఇప్పించండి, అవసరమైతే కాశ్మీర్ని ఇచ్చేయండి, ఈ విధంగా అన్ని మాట్లాడినట్టు దీంట్లో చూపించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదో కొత్తగా ఈ ఒక వెబ్ సిరీస్లో ఈ అంశం రాలేదు. ఇది గత ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ళుగా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. దీనికి మన ప్రభుత్వాలు చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా చరిత్రల్ని, వాస్తవ సంఘటనల్ని వక్రీకరించి భవిష్యత్ తరాలకు ఒక తప్పుడు సంకేతాలను, అంటే బాంబులు పెట్టే వాళ్ళ పేర్లను శంకర్గా, రాజుగా, భోలాగా, వీళ్ళ ఆలోచనలు చూడండి. బాంబులు పెట్టేది ఎవరో ప్రపంచానికే తెలుసు. ఈరోజు ప్రపంచంలో బాంబులు ఎవరి వల్ల పేలుతాయో అన్ని దేశస్తులకు అందరికీ తెలుసు. కానీ
మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే ఆ పేర్లు పెట్టడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అరే మీకు ఆ దమ్ము లేకపోతే సినిమాలు తీయడం మానేయండి. అంతేగాని ఈ నక్క బుద్ధులు చూపిస్తూ తీవ్రవాదులకు హిందూ పేర్లు పెట్టి మీరు సినిమాలు తీస్తే గనక హిందూ సమాజం మిమ్మల్ని ఎక్కువ రోజులు చూస్తూ ఊరుకోదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు చేపట్టి వెబ్ సిరీస్లపై కూడా సెన్సార్షిప్ విధించాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్.